హలో గైస్, లాస్ట్ టైం చేసిన రియాలిటీ కాస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో కాంగ్ వర్సెస్ డూ-1 ఫైట్ ని చూసాం. ఈ ఫైట్ స్టార్ట్ అయిన కానుంచి మనోడు ఆ కాంగ్ మీద ఒక్క అటాక్ నన్న ల్యాండ్ చేయడం కోసం చాలా సార్లు ట్రై చేసి ఎలాగోలా ఒక క్రిటికల్ హిట్ ని ల్యాండ్ చేయగలుగుతాడు. ఆ హిట్ కూడా మనోడి లక్ వల్లే సాధ్యమవుతుంది. మనోడు చేసిన క్రిటికల్ హిట్ వల్ల కాంగ్ చాలా డ్యామేజ్ ని తీసుకుంటాడు. మనోడు అదే ఛాన్స్ అని కాంగ్ మీదకి వెళ్తాడు. ఇక ఈ వీడియోలో మనోడు ఆ కాంగ్ ని ఎలా డిఫీట్ చేయగలిగాడో చూద్దాం. మనోడు కాంగ్ మీదకి వెళ్తూ ఈ అటాక్ కూడా మళ్ళీ చెస్ట్ మీదే అని అరిస్తే ఆ కాంగ్ తన చెస్ట్ ని హ్యాండ్స్ తో ప్రొటెక్ట్ చేసుకుంటే మనోడు చెస్ట్ మీద కాకుండా ఆ కాంగ్ గాడి నోస్ మీద పంచ్ చేస్తాడు. మాక్సిమం సైజ్ 6.1 మీటర్, వెయిట్ 1900 kgs, 85% స్ట్రాంగ్ బాడీ. సముద్రంలోని ఫుడ్ చైన్ లో టాప్ ప్లేస్ లో ఉన్న గ్రేట్ షార్క్ ని సముద్రంలోనే ఓడించాలంటే దాని ముక్కు మీద ఒక్కసారి గుద్దితే చాలు. ఎంత స్ట్రాంగ్ క్రీచర్ కైనా సరే దాని వీక్ స్పాట్ దాని ముక్కే. సేమ్ మనుషులు కూడా అంతే. నువ్వు నీ బాడీని ఎంతగా ట్రైన్ చేసి స్ట్రాంగ్ గా చేసినా నువ్వు నీ ముక్కును మాత్రం స్ట్రాంగ్ గా మార్చుకోలేవు. ముక్కు మీద ఎంత వీక్ గా ఉన్నోడు కొట్టినా ఖచ్చితంగా అది ఎక్కువ డ్యామేజ్ ని ఇస్తుంది. మనోడు ఆ కాంగ్ ముక్కు పగలగొట్టి మళ్ళీ తన 1% ఛాన్స్ ఉన్న క్రిటికల్ హిట్ మీద ఆధారపడలేక ఆ ఫైట్ ని ముగించేందుకు కాంగ్ కి ఎలా ఎక్కువ డ్యామేజ్ ఇవ్వాలా అని ఆలోచిస్తుంటాడు. మనోడంతగా గొడవల జోలికి పోడు గనక ఒక్క పంచుకే మనోడి హ్యాండ్ నొప్పి లేస్తుంటుంది. పక్కన కాంగ్ కి ముక్కు మీద తగలడంతో రక్తం ఆగకుండా వస్తుంటుంది. ఆ కాంగ్ మనోడిని తిట్టుకుంటూ కాసేపాగు నిన్నిక్కడే చంపి బూడుస్తా అని అంటుండగా మనోడు కాంగ్ వెనక నుంచి గొంతు పట్టుకొని పోబే అని ముక్కు పట్టి లాగుతూ ఇక్కడ చావబోయేది నేను కాదు నువ్వు, నిన్ను వదిలేయాలంటే వెంటనే ఫైట్ నుంచి తప్పుకో అని అరుస్తాడు. ఒక పక్క కాంగ్ నోసు నుంచి రక్తం ఆగకుండా వస్తుంటుంది. మనోడు చేస్తోంది చూస్తున్నా అక్కడున్న వాళ్ళకి గూస్ బూమ్స్ వస్తుంటాయి. సియాన్ ఆ కాంగ్ మనోడి చేతిలో ఇంత దానంగా తన్నులు తింటాడని ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అందుకే షాక్ అయి చూస్తుంటుంది. ఆ కాంగ్ ఇక ఆ బాధ భరించలేక ఆ ఫైట్ నుంచి తప్పుకుంటాడు. మనోడు ఆ కాంగ్ని వదిలేసి నేను సాధించా, నేను గెలిచా అని అరుస్తాడు. అప్పుడే మనోడి వెనుకున్న స్పీకర్ షాక్ సర్క్యూట్ అయ్యి పేలిపోతుంది. మనోడి గెలుపుకి అది ఒక సెలబ్రేషన్ అనుకోండి. సడన్ ఫైర్ చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా మనోడిని దుబ్బుకుంటూ బిల్డింగ్ నుంచి బయటికి పరిగెడతారు. అంతా సేఫ్ గా మనోడితో పాటు ఆ బిల్డింగ్ నుంచి తప్పించుకోగలుగుతారు. అప్పుడే మనోడి పక్కన ఉన్న ఇద్దరు ఏ సియాన్ ఎక్కడుంది కనిపించట్లేదు అంటే తను కాంగ్తో పాటు పైనే ఉందా? ఎంతైనా వాళ్ళిద్దరు బోరా మైండ్ లో ఉంటారు. అది విన్న మనోడు సెకండ్ కూడా లేట్ చేయకుండా మళ్ళీ బిల్డింగ్ లోకి వెళ్తాడు. లాస్ట్ వీడియోలో ఆ కాంగ్ లిఫ్ట్ మీద పడి లిఫ్ట్ ని పోగొట్టుంటాడు. ఇప్పుడు మనోడు 7th ఫ్లోర్ కి వెళ్ళాలంటే మళ్ళా స్టేర్ వే నుంచే వెళ్ళాలి. నేనైతే 2nd ఫ్లోర్ నుంచి కిందికి వచ్చి పైకి వెళ్ళాలంటే బరువు పడతా. మనోడు ఆ కాంగ్ చేతులు అంత దానంగా తన్నులు తిన్నాక కూడా సియాన్ పాప కోసం 7th ఫ్లోర్ నుంచి కిందికొచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నాడు. మనోడు సియాన్ని తలుచుకొని రూమ్ లో ఫైర్ అంటుకుందంటే నువ్వు అక్కడి నుంచి తప్పించుకోవాలి, అసలు నువ్వు పైన ఏం చేస్తున్నావు? మనోడు సియాన్ని కలిసి ఒక్కరోజు అవుతోంది. కనీసం తనకి క్లోజ్ కూడా కాదు. మనోడు ఇప్పుడు ఎవరో ముక్కు ముఖం తెలియని దానికోసం పైన ఫైర్ ఉందని తెలిసినా కూడా వెళ్తున్నాడు. దీనికి కారణం సియాన్కి మనోడు ఈ రోజల్లా నీతో పాటే ఉంటానని ఇచ్చిన ప్రామిస్. ఆ ప్రామిస్ వల్లే మనోడు మళ్ళీ 7th ఫ్లోర్ కి వస్తాడు. వచ్చి డోర్ తెరిచి చూస్తే ఆ 4i సియాన్ ఫైర్ ఎస్టింగ్ మిషన్ తో స్పీకర్ కంటుకున్న ఫైర్ ని ఆర్పుతుంటారు. మనోడిని చూసి 4i మళ్ళెందుకు పైకి వచ్చాం? మనోడు నేను ఇంటికి వెళ్ళొచ్చా అని అడుగుతాడు. ఆ 4i స్పృహ కోల్పోయి ఉన్న కాంగ్ ని తీసుకుని వెళ్తూ బోరామాయి డాంగ్స్ న్యూ రిప్రజెంటేటివ్ డూ-1 ఫైర్ యాక్సిడెంట్ వల్ల అసెంబ్లీ మీటింగ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. నెక్స్ట్ అసెంబ్లీ మీటింగ్ డేట్ ని మళ్ళీ అనౌన్స్ చేస్తాం. కాసేపటి తర్వాత మనోడి ఇంటికి వెళ్తుంటాడు. మనోడికి బుల్లీ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ అవడం అంటే ఇష్టం ఉండదు. మనోడితో పాటు ఆ సియాన్ పాప కూడా ఇంటికి వెళ్తుంటుంది. తను మనోడితో నీకు ఇది కాస్త కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు, నాకు కూడా ముక్కు ముఖం తెలియని నీకు ఈ పొజిషన్ ఇవ్వాలని లేదు, నువ్వు వరీ కాకు, నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి బుల్లీ కౌన్సిల్ డిస్పోజల్ నుంచి తప్పించుకున్నందుకు ఆనందించు. మనోడు గనక బుల్లీ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ కాకుండా ఉండుంటే చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కునేటోడు. మనోడు సియాన్ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ సియాన్ ఇంటి వరకు వచ్చేస్తారు. మనోడు మార్నింగ్ ఎయిర్ క్యాడ్ నుంచి ఎలాగోలా ఒక ఫిష్ టాయ్ ని తీసుకొని రాగలుగుంటాడు. ఆ టాయ్ ని సియాన్కి ఇస్తూ నువ్వు దీని వైపే చూస్తున్నావు, అందుకే ఎయిర్ క్యాడ్ నుంచి నీకు ఇష్టమేమోనని దీన్ని తీసుకొని వచ్చా. ఆ పాప డూ-1 నువ్వు దీన్ని నాకెందుకు ఇస్తున్నావు? అది విని మనోడు నువ్వు క్లాబ్ మిషన్ వైపు చూస్తూ నిలబడ్డావుగా. ఇక్కడ మనోడు మిస్ అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఆ పాప క్లాబ్ మిషన్ లోని బొమ్మల వైపు కాదు, ఆ క్లాబ్ మిషన్ మీద అతికించిన వాంటెడ్ పోస్టర్ ని చూస్తూ నించుంటుంది. వాడెవడో హెడ్ ఫోన్స్ పెట్టుకుని గ్రీన్ కలర్ నిక్కర్, వైట్ కలర్ బనియన్, అలాగే లావు ముక్కుతో ఉంటాడంట. ఈ ఆనవాళ్ళు నన్ను పట్టించడానికి 150k అని ఆ వాంటెడ్ పోస్టర్ లో ఉంటుంది. ఇది పాప మనోడితో చెప్పి ఇంట్లోకి వెళ్తూ థ్యాంక్స్. మనోడు ఎందుకు? పాప మనోడిచ్చిన బొమ్మని చేతిలో పట్టుకొని ఇందాక నన్ను సేవ్ చేయడం కోసం పరిగెడుతూ వచ్చినందుకు. సరే జాగ్రత్త. ఆ మాటలకి మనోడి ఫేస్ ఎర్రగా మారుద్ది. మనోడు
జాగ్రత్త షియాన్. అప్పుడే సిస్టమ్ కాస్ట్ కంప్లీట్ అయినట్లు చూపిస్తే మనోడు, మొగని కావడమేంట్రా నీ అయ్యా, నీ వల్ల నేను ఇప్పుడు బుల్లి మెంబర్ అయ్యా. సిస్టమ్, నువ్వు 8 చైన్ కాస్ట్ లైన్ క్లియర్ చేశావు. కాసేపు ఆగు, రివార్డ్ పాయింట్స్ ని క్యాల్కులేట్ చేస్తున్నా. ఇక్కడ చైన్ కాస్ట్ అంటే మెయిన్ కాస్ట్ కంప్లీట్ కాకముందే ఇంకో కాస్ట్ ని ఇస్తే దాన్ని చైన్ కాస్ట్ అంటాం. స్టార్టింగ్ లో సిస్టమ్ సియాన్ తో పాటు ఒక రోజుల్లో ఉండమని ఒక కాస్ట్ ని ఇచ్చింది. ఈ కాస్ట్ కంప్లీట్ కాకముందే మధ్యలో మీల్స్ కి తీసుకెళ్లమని ఇలాంటి వాటికి కాస్ట్ ని ఇచ్చింది. ఆ ఇచ్చిన కాస్ట్ లని మనం చైన్ కాస్ట్ అంటాం. ఇప్పుడు సిస్టమ్ ఆ చైన్ కాస్ట్ లైన్ క్లియర్ చేసినప్పుడు వచ్చిన పాయింట్స్ ని క్యాల్కులేట్ చేసి రివార్డ్ ఇస్తుంది. మనకు ఆ రివార్డ్ చూపించారు కానీ మనోడు అరే ఏంట్రా ఇది అన్నట్లు ఫేస్ పెడతాడు. కట్ చేస్తే స్ప్రింగ్ బ్రేక్ తర్వాత చూస్తాం. మనోడు స్కూల్ కి వెళ్ళుంటాడు. ఇప్పుడు మనోడు 12th గ్రేడ్ లో ఉన్నాడు. మనోడు స్కూల్ కి ఎవరు రాకముందే వచ్చుంటాడు. మనోడు ఇంకా ఎవరు స్కూల్ కి రాకముందే వాడి గేమింగ్ సెటప్ ని పెట్టుకోవడం కోసం వచ్చుంటాడు. మనోడు ఉండే క్లాస్ రూమ్ నెంబర్ 3. మనోడు అంటే గేమింగ్ సెటప్ ని పెట్టుకోవడం కోసం అందరికన్నా ముందే స్కూల్ కి వచ్చాడు. కానీ మనోడి కన్నా ముందే ఎవడో క్లాస్ రూమ్ లోకి వచ్చి పడుకొని ఉంటాడు. మనోడు వాడి సీట్ దగ్గరికి వెళ్లి గేమింగ్ సెటప్ ని బెంచ్ మీద పెట్టబోయి సౌండ్ చేస్తాడు. మళ్ళీ అక్కడ ఉన్నోడు లేస్తాడేమోనని సారీ చెప్తాడు. అప్పుడే మనోడు అక్కడ పడుకోనుంది ఎవడో వాడి ఐడి కార్డు చూసి గుర్తుపడతాడు. హాన్ యున్సుంగ్. ఈ పేరు నేను ఎక్కడో విన్నానే. గుర్తొచ్చింది, షాన్ చెప్పింది కదా సిలిం డాంగ్ రిప్రజెంటేటివ్ హాన్ యున్సుంగ్. సియాన్ వీడందరికన్నా చాలా డేంజరస్ అని వీడికి దూరంగా ఉండమంది అని ఆ యున్సుంగ్ అని గెలుక్కోకూడదని ఆలోచిస్తుంటే యున్సుంగ్, హే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఇప్పుడు బుల్లి కౌన్సిల్ రిప్రజెంటేటివ్. చూస్తుంటే ఈ యూన్సుంగ్ గాడు మనోడి కోసం అక్కడ వెయిట్ చేస్తున్నట్లున్నాడు. వాడు మనోడి వైపు వస్తూ, నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడే నీ పని పడితే మంచిదనుకుంటా అని మనోడి కాలర్ పట్టుకొని పైకి లేపితే మనోడు భయంలో, నేను ఇప్పుడు బుల్లి కౌన్సిల్ లో ఒకని, మనం ఇద్దరం సేమ్ సైడ్, మనం ఫైట్ చేసుకోకూడదు, నీకు తెలుసు కదా. ఆ యూన్సుంగ్, బుల్లి కౌన్సిల్ కి నీకన్నా స్ట్రాంగ్ గా ఉన్నోడు తగిలితే నిన్ను గెంటేదన్న గ్యారెంటీ ఏంటి? మనోడు, ఎందుకంటే నేను బోరమ్మాయి డాంగ్స్ రిప్రజెంటేటివ్, మనం ఇద్దరం ఫైట్ చేసుకోకూడదు. యూన్సుంగ్, ఎవరు ఎంత స్ట్రాంగో తెలుసుకోవడం కోసం బుల్లి కౌన్సిల్ మెంబర్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకోవచ్చు. నువ్వు సిలిం మెంబర్స్ తో పెట్టుకున్నందుకు నేను రివెంజ్ తీసుకుంటా అని అంటే మనోడు భయంలో కళ్ళు మూసుకుంటాడు. యూన్సుంగ్ సడన్ గా మనోడిని వదిలి, నిజానికి రివెంజ్ అలాంటి వాటి మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నువ్వు చెప్పినట్లుగానే ఇప్పటి నుంచి మన ఇద్దరం సేమ్ సైడ్. నేను మా బ్యాచ్ కి మ్యాటర్ చెప్తా, సో వరి కాకు, ఇప్పటి నుంచి సిలిం మెంబర్స్ ఎవ్వరే గానీ నీ జోలికి రారు. చూస్తుంటే ఈ యూన్సుంగ్ గాడు మనోడి ఎంత స్ట్రాంగో మనోడి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవడం కోసం వచ్చినట్లున్నాడు. కాసేపటి తర్వాత లంచ్ టైం అయి ఉంటుంది. మనోడు ఉన్న రూమ్ మొత్తం స్టూడెంట్స్ తో నిండిపోయి ఉంటుంది. మనోడు వాడి సీట్ లో కూర్చొని రిలాక్స్ అవుతూ మార్నింగ్ జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. నా సెకండ్ ఇయర్ ఫస్ట్ రోజే నా ప్యాంట్ లో పోసుకునేంత పని అయింది. ఆ యూన్సుంగ్ వాడు మా క్లాస్ కూడా కాదు, చూస్తుంటే వాడు నా కోసం ఈ రూమ్ లో వెయిట్ చేసినట్లున్నాడు. మనోడి దిగులుకి కారణం ఆ యున్సుంగ్ గాడు మాత్రమే కాదు. సెకండ్ పీరియడ్ బ్రేక్ లో గానీ థర్డ్ పీరియడ్ బ్రేక్ లో గానీ ఈవెన్ లంచ్ టైం అయినా ఎవరే గానీ మనోడిని గేమ్స్ ఆడమని ఇబ్బంది పెట్టి ఉండరు. మనోడు ఆనందంగా కాకుండా దిగాలుగా ఫేస్ పెడతాడు. మనోడికి వాడున్న క్లాస్ రూమ్ ఎప్పటిలా కాకుండా పీస్ఫుల్ గా కనిపిస్తుంటుంది. మనోడు వాడి క్లాస్ రూమ్ వదిలి కారిడార్ లో వెళ్తుండగా అక్కడే క్లాస్ రూమ్ లో ఇద్దరు అక్కడున్న బండోడు వాడి సీటు మీద ఓటాకు క్యారెక్టర్ ని డ్రా చేయడం చూసి ఎగతాళి చేస్తుంటారు. ఇంకో రూమ్ లో ఇంకో ఇద్దరు ఆ రూమ్ లో ఉన్న వాళ్ళని భయపెడుతుంటారు. వాళ్ళని చూసి మనోడు, న్యూ సెమిస్టర్ స్టార్ట్ అయ్యిందంటే చాలు బుల్లీస్ అంతా కలిసి అమాయకుల్ని టార్గెట్ చేసి బుల్లీ చేయడం స్టార్ట్ చేస్తారు. క్లాస్ లోని వాళ్ళను భయపెడుతూ మేం మాకు నచ్చినప్పుడు నచ్చినట్లు ఉంటాం అని షో ఆఫ్ చేస్తుంటారు. మనోడు ఆ బుల్లీస్ వైపు కోపంగా చూస్తుండగా మనోడి వెనుకున్న క్లాస్ రూమ్ లో ఏదో గొడవ జరిగి ఒకడు క్లాస్ రూమ్ డోర్ ని పగలు కొట్టుకుని బయటకు వచ్చి పడతాడు. వీళ్ళు న్యూ సెమిస్టర్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే ఎవరు స్ట్రాంగ్ ఎవరు టాప్ అని ఫైట్ చేసి తెలుసుకుంటుంటారు. ఈ ఫైట్ లో గెలిచినోడు ఇప్పుడు ఆ క్లాస్ 4 లో టాప్ ఫైటర్. ఆ పింక్ జుట్టోడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో సియాకు క్లాస్ 4 టాపర్ అని చెప్తాడు. మనోడు ఇదంతా చూసి ఫైట్ చేసిందేమో ఒకడు, ఆ ఫైటర్ తో ఉండి బెనిఫిట్స్ పొందింది ఇంకొకడు. మనోడు ఇప్పుడు ఆ స్కూల్ పీరియడ్ చూసి తను జంగిల్లో ఉన్నట్లు ఫీల్ అవుతుంటాడు. అడవిలో నువ్వు సర్వైవ్ కావాలంటే నువ్వు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలి. మన రియల్ లైఫ్ లో అంతా మన దగ్గరికి రావాలంటే మనీ ఉండాలి. అదే రియాలిటీ కాస్ట్ లో నువ్వు స్ట్రాంగ్ ఫైటర్ అయి ఉండాలి. మనోడు వాళ్ళని ఇగ్నోర్ చేసి మృగాల్లో తిరుక్కున్నారు కదరా అని టాయిలెట్ లోకి వెళ్తాడు. అక్కడ చూస్తే ఆ జైమిన్ గాడు ఉంటాడు. వీడు ఎప్పుడు ఇలా బాత్రూమ్ లోనే పడి తిరుగుతుంటాడు అనుకుంటా. వాడిని చూడగానే మనోడికి క్యారియాక్ లో జరిగింది గుర్తుకొచ్చి భయపడుతుంటే ఆ జైమిన్, డువా నువ్వు బోరామాయికి రిప్రజెంటేటివ్ అయ్యావని విన్నా, కంగ్రాట్స్ మ్యాన్. ఆ జెమిని గాడి ఎందుకు అలా మాట్లాడుతున్నాడో మనోడికి అసలు అర్థం కాదు. ఆ జెమిని గాడి పర్సనాలిటీ మొత్తం మారిపోయి ఉంటుంది. రేసు గుర్రంలో అల్లు అర్జున్ మాట్లాడతాడే, ఎవరు సార్ మీరు అని. ఆ జెమిని గాడు మనోడి చేతులు ఊపుతూ, నువ్వు నాకన్నా ఆ యూన్సుంగ్ తో బాగా క్లోజ్ అయినట్లున్నావు. మనోడికేమో ఏమర్థం కాదు, వీడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. చూస్తుంటే యూన్సుంగ్ జెమిని గాడికి మనోడి జోలికి పోవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చినట్లున్నాడు. మనోడు, ఏమైంది జెమిని, వీరు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు. ఆ జెమిని గాడు వాడి నోటితో డింగ్ అని సౌండ్ చేసి, ఓ ఇది కుమాన్ వర్క్ సీట్ చేసే టైం. మనోడు, నువ్వేమంటున్నారా, అక్కడ వాచ్ ఎక్కడుంది? కుమాన్ అంటే అది ఎడ్యుకేషన్ సెంటర్, ఒక మాటలో చెప్పాలంటే ట్యూషన్. ఆ జేమిన్ అక్కడి నుంచి వెళ్తూ, డువాన్ నా గురించి యూన్సుంగ్ కి కాస్త మంచి మాటలు చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
చూస్తుంటే ఆ యున్సుంగ్ బాగా భయం పెట్టినట్లున్నాడు. మనోడు వాడి ప్రవర్తన చూసి నేను వాడి తల మీద మరి అంత గట్టి కొట్టానా? కట్ చేస్తే మనోడు వాడి క్లాస్ రూమ్ లో కూర్చొని బోరింగ్ ఫేస్ పెట్టి ఇప్పటి వరకు నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. ఆ జేమిన్ గాని బిహేవియర్ పట్టి చూస్తే యున్సుంగ్ వాడి బ్యాచ్ నా జోలికి రావద్దని భయం పెట్టినట్లున్నాడు అని అనుకుని వాడి గేమింగ్ సెటప్ ని రిమూవ్ చేస్తూ నేను నార్మల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇప్పుడు నా డ్రీమ్ నెరవేరింది. కానీ నాకెందుకు హ్యాపీగా లేదు. నేను ఫస్ట్ సిస్టమ్ బుల్లీస్ అందరితో నన్ను ఫైట్ చేపిస్తుంది అనుకున్నా. కానీ నన్ను బుల్లీ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ అయ్యేలా చేసింది. అసలు ఈ సిస్టమ్ ట్రూ పర్పస్ ఏంటి? ఈ సిస్టమ్ నన్ను వాడుకొని ఏదైనా సాధించాలనుకుంటుందా? చూస్తుంటే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నట్లున్నా. అప్పుడే ఒక లేడీ వాయిస్, ఈరోజు ఏం గేమ్స్ ఆడట్లేదా? ఈ వాయిస్ ఏరింది. ఏరిన్ మనోడికి ఏదో గిఫ్ట్ ఇస్తూ, నువ్వు దీన్ని తింటావా? మనోడి ఫేస్ ఏరిన్ ని చూడగానే ఎర్రగా మారుద్ది. మనోడు, ఏరిన్ నువ్వు ఈ క్లాస్ రూమ్ లో ఏం చేస్తున్నావు అని అంటే, ఏరిన్ నువ్వు నా కోసం గేమ్ ఆడావుగా, అప్పుడు నేను నీకు థ్యాంక్స్ చెప్పలేకపోయా, అందుకే ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇస్తున్నా. మనోడి ఫేస్ అది చూసి ఆనందంలో వెలిగిపోద్ది. అదే ఎగ్జైట్మెంట్ తో ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో బ్రతికే ఉన్న చిన్న ఆక్టోపస్ ఉంటుంది. అది చూసి మనోడు, ఏరిన్ నువ్వు నిజంగా దీన్ని నాకు ఇస్తున్నావా? ఏరిన్ డమ్ ఫేస్ పెట్టి, ఆ రోజు నువ్వు బాగా దెబ్బలు తిన్నావు కదా, అందుకే బ్రతుకున్న ఆక్టోపస్ తింటే బలమని నీకోసమే తెచ్చా. మనోడికి ఆ గిఫ్ట్ నచ్చుండదు. ఏరిన్ కోసం నచ్చినట్లు అబద్ధం చెప్తే ఏరిన్, ఇప్పుడే దాన్ని తిన్నుడు, వాడు బ్రతుకున్నప్పుడు తింటేనే మంచిది. అది విని మనోడు దాన్ని తినాలంటే తినలేక ఏరిన్ కి నో చెప్పలేక సతమత పడుతుంటే అప్పుడే ఎవడో మనోడి ముందు మొబైల్ వేసి, నా కోసం గేమ్ నాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏరిన్, వాడి ఫ్రెండా? మనోడు, లేదు. కట్ చేస్తే డార్క్ రూమ్ ని చూస్తాం. ఆ రూమ్ మొత్తం రెడ్ కలర్ లో ఉంటుంది. ఇది ఫిల్మ్స్ ఎడిటింగ్ రూమ్, అదే ఫొటోస్ ని కడుగుతారు కదా అదే. ఆ రూమ్ లోనే మనం ఎవరో ఫొటోస్ ని చూస్తున్నా యున్సుంగ్ ని చూస్తాం. పక్క నుంచి ఎవడో, నువ్వు ఇలా వేరే కొత్త వాళ్ళతో వర్క్ చేయడం నేను ఎప్పుడు చూడలే. దానికి యున్సుంగ్, నేను ఎందుకు వర్క్ చేస్తున్నానో నీకు తెలుసుకోవాలని ఉందా? యున్సంగ్ తో మాట్లాడుతున్న వ్యక్తి, అస్సలు లేదు, నీకు నీ ప్లానింగ్స్ ఉంటాయి. ఈ గ్లాసెస్ వేసుకున్న వ్యక్తి నేమ్ కిమ్ గ్యూజిన్. వీడిని మనం జిన్ అనుకుందాం. జిన్ అసిలిం డాంగ్ గ్రూప్ లో పనిచేస్తుంటాడు. ఆ జిన్ కంటిన్యూ చేస్తూ, వాడు 1v1 సిచ్యువేషన్ లో ఏదైనా పీకుతాడనుకున్నా, కానీ వాడు అటాక్ చేయడం కానీ లేదా వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ ఏదీ చేయకుండా అలా ఉండిపోయాడు. వాడు నిజంగానే భయపడి ఉండాలి, లేదా నిన్ను రిలాక్స్ చేయడం కోసం భయపడుతున్నట్లు నటించి ఉండాలి. యున్సంగ్, లేదు, నువ్వు చెప్పింది ఏది కరెక్ట్ కాదు, కానీ వాడి బాడీ భయంతో వణికింది, అది నిజమే. కానీ వాడి కళ్ళు ఏదాన్నో వెతుకుతున్నాయి, అర్థమైందనుకుంటా. మనవాడప్పుడు ఒక్క కన్ను తెరిచి సిస్టమ్ ఏమన్నా నోటిఫికేషన్ గానీ కాస్ట్ గానీ ఇచ్చిందేమోనని చూస్తుంటాడు. యున్సంగ్ మాటలు విని జిన్, దాన్ని బట్టి చూస్తే అదంతా వాడి అదృష్టమా? యున్సుంగ్, నేను అసెంబ్లీ మీటింగ్ లో గమనించా, డువాన్ దగ్గర ఏదో స్పెషల్ ఉంది. జిన్, ఆ స్పెషాలిటీ చూసి నువ్వు వాడితో వర్క్ చేయాలనుకుంటున్నావా? యున్సుంగ్, లేదు, చూస్తుంటే నువ్వు బాగా క్యూరియస్ గా ఉన్నట్లున్నావు, ఇక వదిలే. మాటల్లో తెలుసుకునే దానికన్నా వాడిని చూసి అర్థం చేసుకుంటే బాగుంటుంది. కట్ చేస్తే క్లాస్ రూమ్ లో మనోడు ఆ రెడ్ హెయిర్ వ్యక్తి దగ్గరికి వాడి మొబైల్ ని తీసుకొని వెళ్లి, హే లెగు అని లేపుతాడు. మనోడు రిన్ తో మాట్లాడుతుండగా గెలికాడని రెడ్ హెయిర్ మీద బాగా కోపంగా ఉంటాడు. తిరిగి యున్సుంగ్ దగ్గర అజిన్, అవును, ఈరోజు ఎందుకో క్లాస్ రూమ్ 3 బాగా సైలెంట్ గా ఉంది కదా? యున్సుంగ్ ఎవరిదో ఫోటో చూపించి, దీనికి కారణం వీడే. జిన్, సంగు, ఆ వెధవ, వాడు డూవాన్ ఉన్న క్లాస్ 3లోనే ఉన్నాడా అని నవ్వి, చూస్తుంటే నువ్వు చెప్పినట్లుగానే మనకి మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందనుకుంటా. ఆ యున్సుంగ్ చూపిస్తున్న సంగ్ ఎవరో కాదు, ఆ రెడ్ హెయిర్. కట్ చేస్తే మనోడు ఆ సంగ్ మొబైల్ తిరిగి ఇస్తూ, యున్సుంగ్ నా గురించి చెప్పలేదా? నువ్వు చావద్దనుకుంటే నీ గేమ్స్ నువ్వే ఆడుకో అని సిలింగ్ గ్రూప్ మనోడిని టచ్ చేయలేరు అన్న కాన్ఫిడెన్స్ తో ఆర్యన్ ముందు షో ఆఫ్ చేయడం కోసం అలా అంటాడు. మనోడి మాటలు విని సంగ్, ఏమన్నావు మళ్ళీ అను. ఈ సంగ్ వు బాంగ్ చియాంగ్ గ్రూప్ కి చెందినోడు, సిలిం గ్రూప్ మెంబర్ కాదు. ఆ యున్ సియాంగ్ మాటలు పట్టి చూస్తే ఈ సంగ్ వు గాయ స్ట్రాంగ్ అనుకుంటా. మనోడు ఎప్పుడు ఎవరినో ఒకరిని గెలుకొని ఉండలేడు. ఊరికే వాడి మొబైల్ వాడికి ఇచ్చి వస్తే సరిపోయేదానికి వాడితో గెలుక్కున్నాడు. ఓకే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆ సంగ్ వు గాయ్ ఎంత స్ట్రాంగో. బ్లాక్ క్లోవర్ వీడియో అక్టోబర్ లో వస్తుందంట కదా, వీలైతే నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇక ఇలాంటి మరిన్ని యానిమే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి, మరిన్ని యానిమే కంటెంట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని ఫాలో కండి. ఇక ఉంటా మరి, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.